మమతా బేగం వైనాగుడి ప్రాంతంలో నిన్న ఎన్నికల ప్రచారం చేస్తూ ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ మొత్తం ఓట్లను లాగేసుకున్నారు. రేపు భవిష్యత్తులో పూర్తిగా పౌరసత్వాన్ని కూడా తీసుకుంటారు. ఇక్కడ గనక బీజేపీ అడుగు పెట్టిందంటే అంటే పశ్చిమ బెంగాల్లో ఆమె ఓడిపోయి బీజేపీ వస్తే మీ యొక్క పౌరసత్వం పూర్తిగా రద్దు చేస్తుంది. ఎందుకంటే ఎన్ఆర్సీ పేరుతో ఇప్పటికే అనేక విధాలుగా పౌరసత్వాన్ని రద్దు చేయడానికి ప్రణాళికలు రచించినటువంటి బీజేపీకి ఇక రాజ్యాంగబద్ధంగా నడిచినటువంటి సంస్థల్ని తన గుప్పిట్లో పెట్టుకోవడం పెద్ద ఇది కాదు. అందుకే ఇప్పుడు ఈసీని తన గుప్పిట్లో పెట్టుకొని ఈ ఓట్లన్నీ కూడా తొలగించేసింది. కాబట్టి మీరు నన్ను గెలిపించుకుంటారో ఓడిస్తారో మీ ఇష్టం. బీజేపీ నుంచి కాపాడాలంటే మీరు పౌరసత్వం పోకూడదంటే మీ యొక్క రోహింగ్యా ఈ పౌరసత్వం ఉండాలంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి రోహింగ్యాలందరూ క్షేమంగా ఉండాలంటే నన్నే ఎన్నుకోవాలని చెప్తోంది. అది రోహింగ్యాలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ యొక్క ఉద్దేశం ఏంటో రోహింగ్యాలకి ముస్లింలందరికీ తెలుసు. ఇక్కడ నెత్తు నోరు బాదుకుంటున్నది హిందువుల కోసం. అక్కడ హిందువులు తెలుసుకోవాలి. లాస్ట్ టైం కొంచెం హిందువుల్లో చలనం వచ్చినట్లుగా ఉంది. 65 స్థానాలు బీజేపీకి ఇచ్చారు. ఈసారి ఎలాగైనా సరే అక్కడ మరొక 100 స్థానాలను పెంచుకొని 160 స్థానాల వరకు కూడా గెలుపొందడం కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఇటువైపు మళ్ళీ 4వసారి మమతా బేగం గెలవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. తన యొక్క రౌడీలను కూడా ఇప్పుడు బీజేపీ అక్కడ లేకుండా చేయడం వల్ల అంటే కొంతవరకు అణచడం వల్ల కొంచెం మమతా బేగంకి కొంచెం ప్రతికూల పరిస్థితులు. ఎందుకంటే ఎస్ఐఆర్ ద్వారా 1,26,00,000 ఓట్లు పోయాయి. అంతేకాకుండా 6 విడతలుగా జరగాల్సినటువంటి ఎన్నికలు 2 విడతల్లో చేసేస్తున్నారు. ఇది కాకుండా మమతా బేగం కనుసన్నల్లో నడిచేటటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్లందరూ కూడా ఇప్పుడు బదిలీ వేటుకు గురయ్యి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అందుకే ఇప్పుడు మమతా బేగం కోసాలు కదలబోతున్నాయేమో అని భయపడిపోతున్నారు అందరూ, ముఖ్యంగా ఆవిడ సపోర్టర్స్. ఇక్కడ భయం ఎందుకు అంటే వాళ్ళ పౌరసత్వమే పోద్ది కదా. పౌరసత్వం పోకపోతే భారతదేశం నాశనం అయిపోద్ది. వాళ్ళని పంపించాలి. ఇప్పటికే అస్సాంలో గత 10 సంవత్సరాలుగా బీజేపీ ఉంటే కూడా అక్కడ రోహింగ్యాలు ఇంకా విరుచుకు పడుతున్నారు. కొంతమందిని అయితే బాగా అణచివేసి పంపించారు. కానీ ఇంకా వాళ్ళని పూర్తి స్థాయిలో పంపించాలి.